ఎలిమినేట్ అయిపోయిన హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతారు. సో సోనియా అక్క గురించి తెలిసిందే కదా, ఒక రేంజ్ లో చేసింది ఓవర్ యాక్షన్. ఈ రోజు అయితే డే 77 అండ్ ఎపిసోడ్ 78 అనమాట. ఇంకా ఇచ్చకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే యష్మి కోసం సత్య అండ్ సాంచో అయితే వచ్చారు. సో యష్మి అయితే సేవ్ అయింది. ఇక్కడ యష్మి ఫుల్ తాగిద్దంట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. 6 అయిన తర్వాత వేరేలా బిహేవ్ చేస్తుందంట. సో అక్కడ కొంచెం కామెడీ అయితే ప్లే అయింది. తేజ కోసం అయితే విజయ్ సన్నీ అండ్ ఫాదర్ అయితే వచ్చారు. విజయ్ సన్నీ అయితే ఎక్కువ ఇన్పుట్స్ తేజ కన్నా కూడా అందరికి ఇచ్చెళ్ళాడు. సో అవినాష్ కోసం అయితే కోనార్క్ డైరెక్టర్ అండ్ వాళ్ళ బ్రో వచ్చారు. సో అవినాష్ వాళ్ళ డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ అవినాష్కే సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ బ్రో ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. నిఖిల్ కోసం వాళ్ళ ఫాదర్ అండ్ అమర్ వచ్చారు. అమర్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడో లాస్ట్ సీజన్ లో గౌతమ్ పెట్టిన రేటింగ్స్ బట్టి ఇప్పుడు పెట్టాడంట. అసలు అమర్ గురించి తెలిసిందే కదా మీకు. తర్వాత ఫన్ టాస్క్ అయితే పెట్టారు. మూవీస్ నేమ్స్ చెప్తారు, వాళ్ళ పిక్చర్స్ అయితే అటాచ్ చేయాలి. గర్ల్స్ విన్ అయ్యారు దీనిలో. సో తర్వాత అయితే ఒక సేవింగ్ చేశారు. ఇక్కడ విష్ణుప్రియ అయితే సేవ్ అయింది. అండ్ లాస్ట్ కి మిగిలింది తేజ అండ్ అవినాష్. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే అవినాష్ అయితే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసి సేవ్ అయ్యాడు. సో ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసింది నబీల్ అనమాట. సో నాకేమనిపించింది అంటే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇవ్వకుండా తనకి తానే వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ అది అవినాష్కి యూజ్ చేసేసారు. సీజన్ 4లో కూడా అవినాష్కి యూజ్ చేశారు. అండ్ సీజన్ 8లో కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. తను చాలా లక్కీ అవినాష్. సో అలా అవినాష్ అండ్ తేజ ఇద్దరు సేవ్ అయిపోయారు. సో నో ఎలిమినేషన్ అనమాట లాస్ట్ వీక్. అండ్ నామినేషన్స్ అయితే ఇప్పుడు లీక్డ్ అప్డేట్స్ చెప్పబోతున్నాను. నామినేషన్స్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ ఉండిపోతున్నాయి. ఎందుకు అంటే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిన హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతారు. సో సోనియా అక్క గురించి తెలిసిందే కదా, ఒక రేంజ్ లో చేసింది ఓవర్ యాక్షన్. సో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నుంచి వచ్చి నామినేట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అవుతాయి అండ్ టీఆర్పీ ఫుల్ అవుతుంది అనమాట. ఫుల్ వెళ్ళిపోతుంది అంతే. 6 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అవుతారు. సోనియా వర్సెస్ నిఖిల్ పెద్ద గొడవ అయితే అవుతుంది. మణికంఠ కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. సోనియా మొన్న హాట్స్టార్ లైవ్ షోలో నిఖిల్ జెన్యూన్ లేడు, నిఖిల్ మాస్క్కి గౌతమ్ బయటికి తీసుకొని వస్తున్నాడు అని చెప్పింది అనమాట. సో సేమ్ అదే రిపీట్ అయ్యింది, బిగ్ ఇష్యూ అయింది హౌస్లో. సో సోనియా నామినేట్ చేసింది నిఖిల్ అండ్ ప్రేరణని. సో ప్రేరణని కూడా ఎలా నామినేట్ చేయాలనిపించింది అర్థం కాలేదు. ప్రేరణని బయట చూసి కూడా అలా నామినేట్ చేసింది. సో జంగల్ థీమ్లో అయితే జరగబోతుంది నామినేషన్ ప్రాసెస్. అంటే టాయ్స్ ఇచ్చి దాన్ని బట్టి నామినేట్ చేయమంటారు. ఫస్ట్ శేఖర్ భాష్, సెకండ్ బేబక్క, థర్డ్ సోనియా, ఫోర్త్ మణికంఠ అయితే వస్తారనమాట. నిఖిల్కి యష్మికి కూడా చాలా పెద్ద గొడవ అవుతుంది. అండ్ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే యష్మి, ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్లో రివ్యూ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. ఆబ్వియస్లీ నేను ప్రేరణకి ఓట్ ఇస్తా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.